ఇండియాలో ఇలాంటి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లోపలికి మీరు రాత్రిపూట వెళ్ళాలంటే ఒకటికి 1000 సార్లు ఆలోచిస్తారు. పైగా ఈ విలేజ్ గురించి మన ఇండియాలో ఉన్న 90% మెంబర్స్‌కి అస్సలు తెలీదు. పగలు మాత్రం నార్మల్‌గా కనిపించే ఈ విలేజ్ కానీ ఒక్కసారిగా రాత్రి అయిందంటే పోలీసులు కూడా వెళ్ళడానికి చాలా భయపడతారు. రాజస్థాన్‌లో ఉన్న గుట్టల మధ్యలో ఉన్న ఈ విలేజ్ పేరొచ్చేసి కుల్దారా విలేజ్. ఈ విలేజ్‌లో ఒక విచిత్రమైన ప్యాటర్న్ నడుస్తుంది. అదేంటంటే ఎవరైతే ఈ విలేజ్ లోపలికి రాత్రిపూట ఎంటర్ అయితారో వాళ్ళు అక్కడికక్కడే మాయమైపోతారు. అక్కడున్న విలేజర్స్ చెప్పిన విషయాలేంటంటే ఒక్కసారిగా రాత్రి కాగానే వాళ్ళ ఇంటి పైన ఫుట్ స్టెప్స్ వినిపించేవంట. పైగా విలేజ్‌లో అక్కడిక్కడ భయంకరమైన షాడోస్ కనిపించేవంట. ఒక రాత్రి కొంతమంది కలిసి ఆ విలేజ్ లోపలికి ఇల్లీగల్‌గా ప్రవర్తించారు. 7 గంటల పాటు వాళ్ళు అస్సలు కనిపించలేదు. ఇక సుమారుగా 7 గంటల తర్వాత పోలీసులు వచ్చి చెక్ చేస్తే వాళ్ళు దొరికారు. పైగా వాళ్ళెవ్వరికీ మెమరీ గుర్తుకు లేదు. అందరూ ఏం జరిగిందో విషయాన్ని మర్చిపోయారు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. అక్కడి ఊరి ప్రజలు ఏం చెప్పారంటే కొన్ని వేల సంవత్సరాల నుంచే ఈ విలేజ్‌కి శాప మరియు బ్లాక్ మ్యాజిక్ చేశారంట. ఇక అప్పటి నుంచి ఈ విలేజ్‌లో ఎవరు ఉండడం లేదు. చాలా మందిని విలేజ్ నుంచి వెకేట్ చేశారు. ఇప్పటికీ కూడా టూరిస్టులకి రాత్రి కాగానే ఆ ఏరియా లోపలికి ఎవరిని అలౌ చేయరు. కావాలంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన విలేజ్ యొక్క టైమింగ్స్ మరియు ఫారినర్స్ కి అలాగే మన ఇండియన్స్ కి ఎంట్రీ ఫీజు ఎంతో కూడా మీకు క్లారిటీగా ఇక్కడ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ మన ఇండియాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. మీకు గనుక ఇలాంటి కంటెంట్ మీద ఇంకా వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.